హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజాయితీ. నేను నిజాయితీగా ఉంటే ఈ సమాజం నన్ను గౌరవిస్తుందా? ఎందుకంటే మనం చూసే ప్రపంచం నిజానికి కాదు, నటనే ఎక్కువగా ఇష్టపడుతుంది. నువ్వు నిజాయితీగా ఉండడం మొదలుపెట్టిన రోజు నుంచే నీ అసలు పరీక్ష మొదలవుతుంది. నువ్వు లంచం ఇవ్వనప్పుడు అయితే పని ఆలస్యం అవుతుంది అంటారు. నువ్వు అబద్ధం చెప్పనప్పుడు స్మార్ట్గా ఉండాలని అంటారు. నువ్వు తప్పు చేయనప్పుడు నిన్నే వింతగా చూస్తారు. ఎందుకంటే ఈ సమాజానికి నిజాయితీ అనేది అలవాట్లేదు కాబట్టి. చాలామంది అంటారు నిజాయితీగా ఉంటే నష్టమే అని. కానీ నిజమేంటి తెలుసా? నిజాయితీ అనేది బలహీనత కాదు, అది ఒక నిశ్శబ్దమైన ధైర్యం. అబద్ధం చెప్పాలంటే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పాలంటే మనకు మనసు మాత్రం సరిపోతుంది. సమాజం వెంటనే గౌరవించదు, ఎందుకంటే నిజాయితీ వాళ్లకు నచ్చదు కాబట్టి. నువ్వు మార్గం తప్పనప్పుడు వాళ్ళకు తప్పులే కనిపిస్తాయి. నువ్వు నిజంగా నిలబడితే వాళ్ళకు నటన బయటపడుతుంది. అంటే నువ్వు నిజం మాట్లాడితే వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అందుకే మొదట నిన్ను పక్కకు నెట్టేస్తారు. కానీ గుర్తుపెట్టుకో, నిన్ను పక్కకు నెట్టడం నిన్ను ఓడించడం కాదు. నీకు ఉన్న ఒక గొప్ప బహుమతి ఏంటంటే నిజాయితీ. అది డబ్బు కాదు, పదవి కూడా కాదు, ప్రశంస కూడా కాదు. అది ఒక శాంతి. రాత్రి నిద్రపోతూ నేను తప్పు చేయడం లేదు అనే భావన నీ కళ్ళలో, నీ మనసులో, నీ స్వరంలో ఒక స్పష్టత. ఇదే నిజాయితీ శక్తి. గౌరవం రెండు రకాలుగా వస్తుంది. భయంతో వచ్చే గౌరవం, విలువతో వచ్చే గౌరవం. భయంతో వచ్చే గౌరవం ఎప్పుడైనా పోతుంది. కానీ నిజాయితీతో వచ్చే గౌరవం కాలంతో పెరుగుతుంది. నువ్వు లేనప్పుడు కూడా నీ పేరు అనేది నిలబడుతుంది. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు. నువ్వు నిజాయితీగా ఉంటే ప్రతి ఒక్కరు నిన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ నిన్ను తక్కువగా చూడలేరు. నిన్ను మోసం చేయడానికి వాళ్ళకు భయం వేస్తుంది, ఎందుకంటే నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి. నీ ముందు వాళ్ళకు అబద్ధం చెప్పడానికి ధైర్యం ఉండదు. అదే నిజమైన గౌరవం. అదే నిజాయితీకి ఉండే గొప్ప గౌరవం. సమాజం నిన్ను వెంటనే గుర్తించకపోవచ్చు, కానీ కాలం మాత్రం తప్పకుండా గుర్తిస్తుంది. ఎందుకంటే అబద్ధాలు పరిగెడతాయి, నిజాయితీ నడుస్తుంది. కానీ చివరికి నిజాయితీనే ముందుకు వస్తుంది. నువ్వు నిజాయితీని వదలొద్దు, ఎందుకంటే అది నీ అసలు శక్తి. నువ్వు నిజాయితీగా ఉన్నావా? అయితే నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను నిజం చెప్పాను, కానీ నన్నే తప్పు పట్టారు. నేను నేరుగా మాట్లాడాను, కానీ నన్ను గర్విష్టిగా చూశారు. ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే మన మనసు మౌనంగా ఒక మాట అంటుంది: ఈ సమాజంలో నిజాయితీకి విలువ లేదా? ఈ కథ నీ కథ, నా కథ, మనందరి కథ. నిజాయితీ అంటే అబద్ధం చెప్పకపోవడమేనా? కాదు. నిజాయితీ అంటే నిజాన్ని చెప్పే ధైర్యం. నిజాయితీ అంటే నువ్వు ఎవరో అదేలా ఉండటం. నిజాయితీ అంటే అందరికీ నచ్చే మాటలు కాదు, కానీ నిన్ను నువ్వు గౌరవించుకునే మాటలు. కానీ ఇక్కడ అసలు సమస్య మొదలవుతుంది. సమాజం నిజాన్ని కాదు, వారికి నచ్చే నిజాన్ని మాత్రమే ఇష్టపడుతుంది. సమాజం ఎందుకు నిజాయితీని భరించలేదు? ఎందుకంటే నిజాయితీ మనిషి ముసుగులు తీసేస్తుంది, నటన బయట పెడుతుంది, అబద్ధాల పునాదిని కదిలిస్తుంది. అందుకే నిజం మాట్లాడేవాడు ఎప్పుడు ఒంటరిగానే కనిపిస్తాడు. అబద్ధం చెప్పేవాళ్ళు ఎప్పుడు గుంపులో ఉంటారు. సమాజం గుంపును గౌరవిస్తుంది, ఒంటరిని కాదు. నిజాయితీ ఉండేవాడికి ఎదురయ్యే 5 సత్యాలు. నిజాయితీగా ఉన్నవారిని ఉపయోగించుకుంటారు. వాడు మంచోళ్ళే, ఏమడిగినా చేస్తాడు. నిజం మాట్లాడితే శత్రులు పెరుగుతారు. అబద్ధానికి ఎదురుగా నిలబడితే అబద్ధం చెప్పే వాళ్ళు శత్రులు అవుతారు. నిజాయితీగా ఉన్నవాళ్ళు అమాయకులు అంటారు,
కానీ అమాయకత్వం కాదు అది. అది వాళ్ళకుండే ఒక గొప్ప విలువ. నిజాయితీకి వెంటనే ఫలితం ఎప్పుడూ ఉండదు. అది ఒక విత్తనం, ఫలించడానికి సమయం పడుతుంది. నిజాయితీ ఒంటరితనాన్ని ఇస్తుంది, కానీ ఆ ఒంటరితనమే నిన్ను నిజమైన మనిషిగా నిలబెడుతుంది. అయితే ఈ సమాజం నిజాయితీని గౌరవించదా? ఇక్కడే నిజం ఉంది. సమాజం వెంటనే గౌరవించదు, సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ముందు ఫలితాన్ని చూపిస్తుంది, తర్వాత మన విలువను గుర్తిస్తుంది. నువ్వు నిజాయితీగా ఉండి విజయం సాధిస్తే అప్పుడు సమాజం అదే అంటుంది, అతను మొదటి నుంచే నిజాయితీగా ఉన్నారా అని. కానీ గుర్తుంచుకో, సమాజం గౌరవం ఆలస్యం కావచ్చు, కానీ నీ ఆత్మగౌరవం మాత్రం వెంటనే వస్తుంది. నిజాయితీగా ఉండడం బలహీనత? నిజాయితీ బలహీనత కాదు. అబద్ధం చెప్పాలంటే భయం కావాలి, నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. ధైర్యం ఉన్న వాళ్ళు నిజాయితీగానే ఉంటారు. అందుకే నిజాయితీగా ఉండటం ఈజీ కాదు, అది అందరికీ సాధ్యం కాదు. నిజాయితీకి బహుమతి డబ్బు కాదు, పేరు కాదు, ప్రశంసలు కాదు. అసలైన బహుమతి ఏంటి తెలుసా? రాత్రి నిద్రపోయే ముందు నీ మనసు ప్రశాంతంగా ఉండటం, నీ అంతరాత్మ నిన్ను చూసి నవ్వటం. అది కొనలేని సంపద. నిజాయితీ అనేది నడకలా ఉండాలి, నాటకంలా కాదు. సమాజం నిన్ను గౌరవించకపోయినా పర్లా, నీ అంతరాత్మ నిన్ను గౌరవిస్తే చాలు. ఈ ప్రపంచం అబద్ధాలతో గెలవచ్చు, కానీ నిజాయితీతో మనం నిలబడగలుగుతాం. నువ్వు నిజాయితీగా ఉండు, సమయం నీ తరపున మాట్లాడుతుంది. నిజం ఎప్పుడు అరవదు, కానీ చివరికి అదే మిగులుతుంది. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.